హాయ్ అండి అందరికీ. ఇక్కడ నా స్టైల్లో నేను చేసిన బీరకాయ పచ్చడి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తయారీ విధానము ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పల్లీలు ఇట్లా 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకోవాలి. ఇందులో మళ్ళీ నువ్వులు గుడక వేసుకుంటాము, చాలా బాగుంటుంది నువ్వులు గుడక వేసుకుంటే బీరకాయ పచ్చడిలో. ఓకేనా? ఇప్పుడు ఈ పల్లీలు అనేటివి కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకునే తర్వాత ఇప్పుడు ఇందులో మనం నువ్వులు అయితే వేసుకోవాలి. నువ్వులు కూడా ఒక 3 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ చాలు. ఈ నువ్వులు కూడా కాస్త లైట్గా వేయించుకోవాలి. ఈ పల్లీలు కాస్త బాగా వేగిన తర్వాత మనం నువ్వులు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చూసారా, నువ్వులు కూడా ఈ విధంగా వేగినాయి. నువ్వులు వేగేటప్పుడు చిట్టపట్ట అంటే అప్పుడు ఆ మాత్రం చాలు మనకు. ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. పక్కన ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో ఒక 3 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి. కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కారం తగినట్టుగా ఒక పచ్చిమిర్చి ఒక 5-6 అయితే వేసుకోవాలి. ఇవి కాస్త బాగా కారం ఉంటాయి, అందుకనేసి కొంచెం తక్కువగా ఒక 6 అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత బీరకాయ అయితే వేసుకోవాలి. బీరకాయకి కొంచెం తొక్కుండే తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు 2 చిన్న మీడియం సైజు టమోటాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో బీరకాయ టమోటా పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. కొంచెం బాగా వేగనివ్వాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకుందాము. ఇలాగా ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్యలో మూత పెట్టుకొని ఇట్లా తీసేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కొంచెం అడుగంటకుండా ఉండడానికి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి చింతపండు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, పచ్చడి బాగుండదు. ఆల్రెడీ మనం టమోటాలు వేసుకున్నాము కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ ఈ చింతపండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బీరకాయ టమోటా పచ్చిమిర్చి ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం అడుగట్టకుండా మాడకుండా ఉండేదానికి మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. చక్కగా బీరకాయ బాగా లైట్గా మెత్తగా ఉడకనివ్వాలి. టమోటాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా బీరకాయ ఇవన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఆయిల్లో బాగా వేగనివ్వాలి. కొత్తిమీర కూడా ఇలా కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో కొత్తిమీర అయితే వేసిన తర్వాత బాగా ఇలా వేగిన తర్వాత ఇంకా మనము ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఇలాగా పల్లీలు అలాగే నువ్వులు అయితే ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక 5-6 అయితే వేసుకోవాలి. ఇలాగా జీలకర్ర గుడక వేసుకున్నాం కదా, కొద్దిగా కల్లుప్పు గుడక వేసుకోవాలి. ఎక్కువ లేకుండా కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ మనము చల్లారి పెట్టుకున్నాం కదా, ఇవి బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే ఏదో కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 అయితే వేసుకుని ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇంకా రోళ్ళు ఉంటే కనుక రోట్లైనా దంచుకోండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది రోట్లో అయినా దంచుకుంటే. మీరు రోళ్ళు ఉన్నవాళ్ళు, ఇంకా మీ రోల్ లేని వారు ఇలాగా మిక్సీకి అయితే పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా లైట్గా ఈ విధంగా మనం రోట్లో అయితే ఎలా దంచుకుంటామో అలా మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఫైనల్గా అయితే బీరకాయ పచ్చడి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ పచ్చడి ఇంకా పోపైనా పెట్టుకోవచ్చు. నేను పోపు పెట్టలేదు, ఎందుకంటే ఇంకా ఆయిల్లోనే ఎక్కువ అవే బీరకాయ ఇవన్నీ వేయించినాం కదా ఆయిల్లోనే, ఇంకా పోపు అయితే పెట్టలేదు. ఇంకా మీరు కారం ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు పోపు అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే, ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ పచ్చడి చాలా ఫేమస్, అందరికీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా పచ్చడే ఎక్కువ తింటాం మేము, కూర కన్నా ఇలాంటి పచ్చడి, సొరకాయ పచ్చడి అని, బీరకాయ పచ్చడి అని చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా ఇలాంటి పచ్చళ్ళు కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఓకేనా?